నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్నో రోజుల నుంచి కూడా మీరు సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ స్టూడియో సెటప్ అనేది కూడా మీరు అన్నారు అంత పెద్దదేం లేదు బట్ అని చెప్పేసి చిన్నపాటి స్టూడియో ఉంది. ఓకే, చూస్తే అది కూడా దిల్ ఖుష్ అయిపోవాలి. ఖచ్చితంగా ఇదే అనమాట వరంగల్ డైరీస్ స్టూడియో సెటప్. సో ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడి నుంచే జరుగుతుందా? ఎడిటింగ్, స్క్రిప్టింగ్ మొత్తం ఇక్కడ కూర్చొని నడుస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ లైటింగ్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఉంది కింద. ఓకే, అండ్ ఇది మన సిస్టమ్, ఇదే మన జీవితం. యా, ఇది లేకపోతే మనం లేము. సో జబర్దస్త్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్లే బటన్స్ ఉన్నాయి. యా, తనకైతే సో సిల్వర్ బటన్, సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ ఇది వరంగల్ డైరీస్ ది సిల్వర్ ప్లే బటన్. యా, అండ్ ఇది 1 million కి గోల్డెన్ ప్లే బటన్. ఎస్, అండ్ ఇది నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్ది. ఓకే, ఇది ఎస్. నైస్. ఇంతకు ఈ వరంగల్ డైరీస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వరంగల్ డైరీస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది 2015 నవంబర్లో. ఓకే, బట్ 2016 నుంచి మెల్లిమెల్లిగా అప్పుడు 100, 200, 500 సబ్స్క్రైబర్స్. మెయిన్లీ మనకు ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికి 1 to 2 years పట్టింది ఫస్ట్ బేసిక్ సబ్స్క్రైబర్స్ రావడానికి. వా, నైస్. అండ్ అలాగే ఆ సిల్వర్ బటన్ రావడానికి ఎంత టైం పట్టింది? అది 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ మనకు 2018 or 19లో వచ్చినాయి. గైస్ ఏంటంటే ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికే సుమారు 2 years పట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 2 years కష్టంతో ఆ సిల్వర్ బటన్ అనేది కూడా తెచ్చుకున్నారు. అప్పటికి ప్రేక్షకుల్లో మీరైతే దాని తర్వాత ఎలాగైతే మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారో పికప్ అప్పుడు పెరిగింది. అండ్ పబ్లిక్కి మన వీడియోస్ నచ్చినాయి. సో మెల్లిమెల్లిగా 200K, 300K అట్లా మళ్ళీ 2019 or 20లో మళ్ళీ వితిన్ 1-2 years మనకు గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. నైస్ నైస్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1.62 million ఉన్నారు. నైస్, సూపర్ అంటే సూపర్ అప్ప. ఏంటంటే లాస్ట్ ఇయర్ మనోడు వీడియోలో వ్లాగ్లో కూడా నేను చూసాను అనమాట. బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళి ఇదే బిగ్ బాస్ సెట్ అని ఒక వ్లాగ్లో చూపించాడు. కానీ ఇప్పుడు చూస్తే 1 year కట్ చేస్తే బిగ్ బాస్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ఇయరే మనోడు పోయేటోడు. సో కొన్ని అంటే ఇష్యూస్ కాదు, కొన్ని డిలేస్ వల్ల కాలేదు. అండ్ అదే మూమెంట్లో బిగ్ బాస్ నడిచే మూమెంట్లో మేము అనిల్ రవిపూరి గారితో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్ కోసం మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినాం. సో అక్కడ పైన నుంచి మాకు బిగ్ బాస్ సెటప్ మొత్తం కనబడుతుండే. మొత్తం అంటే కొంచెం బిగ్ బాస్ సెటప్ కనబడుతుంది. సో మనోడు వ్లాగ్లో చెప్పాడు అన్నమాట, ఈసారి వద్దాం అనుకున్నా బట్ రాలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా ఉంటా బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పాడు. సో ఈసారి వెళ్ళిపోయాడు కదా. కలగన్నాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనమాట. అందుకనే మా మనోడు లోపల కసితో ఆడుతున్నాడు. చాలా కసి ఉంది మన దాంట్లో. ఎవ్రీ వీక్ పెరుగుతూ ఉంటుంది ఇక అది. అంటే ఏంటంటే మనోడు స్కూల్లో ఎలా ఉన్నాడు ఏంటి, సో అర్లీ లైఫ్ అనేది ఎలా ఉంది అనేది దాని గురించి కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలి. ఎర్లీ లైఫ్ అంటే స్కూల్లో బాగా మనోడు కళాకారుడేనా? రీమిక్స్ అన్నట్టు మనోడు. రీమిక్సా? చదువు అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా అంటే ఒక 100 of varieties ఉన్నాయి మనం దాంట్లో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ విత్ బగారాఖానా దాల్చా అంటారు. ఓకే. సో చిన్నప్పుడు యాక్చువల్లీ మేము వడ్డపల్లి అని పక్క ఒక 1-2 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి, అక్కడ ఉండేది. సో మా డాడీ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు అన్న మా కోసం. ఓకే. యాక్చువల్లీ 2021లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయినారు. సారీ మ్యామ్. సో ఎట్లా అంటే పిల్లలు ఏం అడిగినా ఖాళీ వితిన్ మినిట్లో సరే డన్. ఇప్పుడు పేరెంట్స్కి ఏముంటుంది, పిల్లలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీనెస్లోనే పిల్లల హ్యాపీనెస్లోనే వీళ్ళు హ్యాపీ అయిపోతారు. మనకు ఒక పర్సనల్ థింగ్ కావాలి, అది ఏముండదు పేరెంట్స్కి. సో కరెక్ట్ మేము ఎదిగే టైంలో మేము ప్రౌడ్ ఫీల్ చేపిద్దాం అనే మూమెంట్లోనే ఇట్లా అయిపోయిందన్న. అండ్ మీరు బ్రదర్స్ ఎంతమంది? మేము 3 brothers. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్, సౌదీలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో 2-3 years నుంచి సౌదీలోనే సెటిల్ ఉన్నారు. ఇక్కడ మన వరంగల్లోనే ఫస్ట్ కాంట్రాక్ట్స్ చేసేది ఆయన కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మాకి. యాక్చువల్లీ నేను ఒక 3 months సౌదీకి వెళ్ళినా, అక్కడ కూడా నాకు జాబ్ చూసిండు అండ్ చెయ్యి అని చెప్పిండు. కానీ మనకు ఈ ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్కి పోవడం నాకు అంటే అక్కడ ఉంది బట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను అన్నకు చెప్పిన, అన్న నేను ఉండలేనన్నా ఇక్కడ అది ఇది అని చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నాడు,
చలో డన్ అని టికెట్ చేసి పంపించేసిండు. చేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, బట్ మన పేరు అంటే పాజిటివ్గా చేసుకో, ఏం చేసుకున్నా పాజిటివ్గా చేసుకో. మా ఫ్యామిలీ నుంచి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. స్టార్టింగ్ నుంచే మా ఫాదర్ ఏం చేసాడు అంటే చాలా సపోర్ట్ చేసేటోడు. బేసిక్గా మేము ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సమ్మర్ హాలిడేస్ ఎట్లయితే వస్తాయో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మన దగ్గర సిస్టమ్ చిన్నప్పుడు స్టోరీ చెప్తున్నాను నబిల్ది. సమ్మర్ హాలిడేస్లో మన దగ్గర సిస్టమ్ అండ్ ఆల్ ఏం తెలియదు మనకు, ఫోన్ల గురించి తెలియదు, చిన్నప్పుడు ఎవరికి తెలియదు కదా. అక్కడ ఒక మా మామయ్య, చిన్న మామయ్యది సిస్టమ్ ఉండే. అక్కడ క్రికెట్ గేమ్ ఆడేది మనం. 2007 క్రికెట్ ఉంటుంది ESPN ఆ గేమ్ ఆడేది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది విన్ జర్నీ సిస్టమ్. దాని తర్వాత ఫేస్బుక్లో ఫోటోషాప్లో ఫొటోస్ ఎడిట్ చేయాలి. ఫేస్బుక్లో ఒక చిన్నపాటి మోడల్ లెక్క ఉండే అన్నట్టు. చిన్నప్పటి నుంచే మనోడైతే ఫ్యాషన్ ఫ్రీక్గా ఉన్నాడు అనమాట. స్కూల్ జర్నీ అంటే మేము ఫస్ట్ చదివింది సెయింట్ థామస్ స్కూల్, ఇక్కడ సుబేదారిలో ఉంటుంది. అక్కడ మేము 7th 8th వరకు మేము చదివినాం, నేను మా అన్న. దాని తర్వాత మేము వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం. మన చిన్నోడు ఇదే స్కూల్లో ఉండే, నబిల్ అందరిలో చిన్నోడు. చిన్నోడు చిన్నోడు అనుకున్నా. అరే ఎట్లా చిన్నోడు కాబట్టి అంత గారాబం చేశాడు. అందుకే మనోడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏం కావాలంటే ప్రతి ఇంట్లో ఎట్లుంటది, చిన్నోడు కదరా పోనీ, అరే వాడు తప్పు చేసినన్నా కూడా చిన్నోడు కదరా వానికి ఏం తెలుసురా, నువ్వు పెద్దోని నువ్వు చెప్పాలన్నట్టు మనం చేస్తారు అన్నట్టు. సో స్కూల్కి వెళ్ళేది 11 o'clockకి 12 o'clockకి వీడు ఏం చేసేది, ఒకడే ఉండే కదా స్కూల్లో. అన్నదమ్ములు ఉంటే అరే వీడు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను రీజన్స్ చెప్తారు. వీనికి ఎవరు అప్పుడు చెప్పేటోళ్ళు లేరు అన్నట్టు. చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండే, బట్ నెగ్లెక్ట్ బాగా చేసేది. అప్పుడు ఆ టైంలో మనకు 1 రూపీ కాయిన్ వేస్తే ఫోన్ చేసేది ఉండే కదా బాక్సెస్, కాయిన్ బాక్స్ ఫోన్స్. సో 11 o'clock 12 o'clockకి మెల్లగా పోతాడు, కాయిన్ వేసి హలో అమ్మాయి నాకు కడుపు నొప్పి వేస్తుంది నేను ఇంటికి వచ్చేస్తా కథం అది చెప్పి డైరెక్ట్ అర్ధ గంటలో ఇంట్లో ఉంటాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పేదేం లేదు, నన్ను తీసుకురండి నన్ను ఎవరైనా పంపించండి అని ఏం చెప్పాడు, డైరెక్ట్ వచ్చేసేటోడు. అంటే ఇట్లా చేసి దాని తర్వాత ఏం చేసిండ్రు మా మమ్మీ వాళ్ళు, ఆయన కూడా మా స్కూల్లో వేయించింది కథం. అప్పుడు బ్రదర్స్ ముగ్గురం ఇటే ఉన్నాం కాబట్టి. దాని తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ చేసిండు, డిగ్రీ కూడా కంప్లీట్ చేసిండు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు చదువు కూడా కంటిన్యూ చేసిండు. అదే నేను అడుగుదాం అనుకున్నా, ఏంటంటే మనోడు చిన్నప్పుడే ఇంత తుంటరిగా ఉన్నాడు కదా, సో ఎంతవరకు చదువుకున్నాడా ఏంటి అని చెప్పేసి. డిగ్రీ వరకు చదువుకున్నాడు. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్ సివిల్, నేను కూడా యూట్యూబ్లో ఉంటా కానీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 2017లోనే. మనోడు కూడా డిగ్రీ చేసిండు. అంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి మనకు, ఇది అన్నీ ఉండాలి. ఇక మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా. అంటే ఏంటంటే ఈ యొక్క రూమ్ అయితే సో మంచి ఒక పాజిటివ్ వైబ్స్, కొత్త కొత్త థాట్స్ ఇచ్చేటట్టు కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆ స్టిక్కరింగ్ కానీ ఎవ్రీథింగ్ చుట్టూ ఇక్కడ చూసినా మొత్తం పాజిటివ్ కొటేషన్స్ అండ్ ఆల్ ఉంటాయి అన్నట్టు. వెన్ యూ ఇక్కడ ఉన్నట్టు చూడండి, వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్. ఓకే, అరే నేను ఇది వదిలేస్తారా అన్నప్పుడు ఇది చదువుకోవాలి ఇక మనం. అంతే. అంటే ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ రావడం అంత ఈజీ పని కాదనమాట. ఏంటంటే మీకు ఒక 5,000 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 years పట్టింది అంటే ఆ టైంలోనే ఎందుకు వదిలేద్దాం అని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను అది మర్చిపోయినా మీకు చెప్పడం. ఆ 1-2 yearsలో ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ అప్పుడు ఒకటి పెరిగినా మనకు అబ్బా ఒకటి పెరిగిందిరా అన్నట్టు, ఏదో సాధించినాం అన్నట్టు ఉంటుంది మనకు. సో ఆ మూమెంట్లో ఎట్లా అంటే అన్న చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. వదిలేద్దాంరా అన్న థాట్స్ కూడా వస్తాయి, బట్ మనం ఏంది ఇదే వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్ అన్నట్టు కంటిన్యూ చేసుకుంటా వచ్చినాం అన్న. ఓకే, ఒక పాజిటివ్ కోట్స్ అనేది కూడా పెట్టుకుంటూ వెళ్తే మనం ఎక్కడ స్టాప్ అవుతున్న టైంలో కూడా అది మోటివేషన్ ఇస్తాయి అన్నమాట. సో మంచి మంచి కోట్స్తో కూడా మీరైతే ముందుకు ఒక సక్సెస్ అనేది కూడా సాధిస్తూ వెళ్తున్నారు. అండ్ ఈ బుక్స్ చదివాడా అండ్ అవార్డ్స్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. అవును, ఇక్కడ మన బుక్స్ చదువుతారా? ఇంతకు బుక్స్ చదువుతాం అన్న. మనోడే తెప్పించిండు, నబిల్ తెప్పించిండు బుక్స్. ఓకే, అండ్ చదువుతూ ఉంటాడు. ఇక్కడ పైన ఎక్కువ మేము టైం స్పెండ్ చేసేది పైననే అన్న. ఇప్పుడు డేలో షూట్ జరిగినా మనం నైట్ 11-12 వరకు ఇక్కడ కూర్చొని బుక్స్ చదువుకోవడం ఆర్ స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం ఇక్కడే జరుగుతాయి అన్ని. ఓకే, మనదైతే జస్ట్ స్మాల్ టాక్తో మొదలైంది కానీ బట్ బిగ్ టాక్ అనేది బిగ్ బాస్లో. బిగ్ బాస్లో బిగ్ టాక్ మన నబీల్ గురించి. నైస్. అండ్ ఈ అవార్డ్స్ కూడా TSFA అవార్డ్స్ కూడా వచ్చినాయి మనకు 2-3.
అండ్ ఇది మరి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అన్నమాట. వావ్. డిఐఏ అని ఉంటాయి, డిఐఏ అవార్డ్స్ ఉంటాయి, దాంట్లో కూడా వచ్చినాయి మనకు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ గురించి మనకు తెలుసు, కాకపోతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే కింద మనోడు క్లోజెట్ చూసాం కదా, సో అలా ఉంటుంది అనమాట ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మజా అనమాట. అండ్ దీంతో పాటు మీరు హాబీస్ అడగలేదు. యా, అడుగుతాం. ఏంటంటే ఒక్కొక్కటి వన్ బై వన్ వచ్చేస్తాం అనమాట. అండ్ మాకు చిన్నప్పటి నుంచే మేము ముగ్గురు బ్రదర్స్కి క్రికెట్ అంటే పిచ్చి. ఓకే. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఖతమే, పొద్దున 7 or 8కి బయటికి వెళ్తాం, మళ్ళీ 3-4 వరకు బయటనే ఇక క్రికెట్. మనోడు ధోని ఫ్యాన్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది క్రికెట్ అంటే ఎంత పిచ్చి అనేది. మేము ముగ్గురం ఆడేది. ఓకే. ముగ్గురు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆపోజిట్ టీంలో ఉన్న నబీల్ కంటే ఇక గేమ్లో ఇప్పుడు బిగ్ బాస్లో ఎట్లయితే జరుగుతుందో వానికి ఆపోజిట్ ఎవరు పోతే మనోడు అగ్రెసివ్ అవుతాడో, జెన్యున్గా మాట్లాడతాడో, దీంట్లో కూడా అట్లనే. ఓకే. ఇప్పుడు మేము 4 పోయింది అన్నప్పుడు అది 4 బోలే అంటే ఖతం, అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇక బ్రదర్ అని కూడా చూడు. బ్రదర్ ఏముండదు. ఓకే. మేము ముగ్గురం అంతే ఇక. నైస్. ఇదేదో కొత్త పాయింట్. చిన్నప్పుడు 3rd 4th క్లాస్లో చాలా సార్లు కొట్టుకున్నాం కూడా. మా బాబోయ్, అట్లుంటది ఇక, జెన్యున్ ఉండాలి. అండ్ షెడ్యూల్ మీరైతే మొత్తం 3 మెంబర్స్, సో ఒకరినొకరు సపోర్టివ్గా మొత్తం ఉంటూ హ్యాపీగా అయితే ముందుకెళ్తూ ఉన్నారు, అంత బాగుంది. అండ్ నబీల్ యొక్క బిగ్ బాస్ గేమ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. షూర్ అన్న. ఇంతకు ఇదే మెయిన్ మ్యాటర్ ఇదేనా? ఓకే. మీ ద్వారా మనం చెప్పొచ్చు అక్కడ. యా, మనోడు జెన్యూన్గా లోపల గేమ్ ఆడుతున్నాడా? బ్రదర్గా కాదు, నార్మల్ పర్సన్గా. యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ వీవర్ చాలా బాగా ఆడుతుండు, చాలా జెన్యూన్ ఉన్నాడు ఆయన. ఓకే. అండ్ యాజ్ ఏ బ్రదర్గా కూడా నేను చెప్తున్నా, ఆయన చూస్తే నాకు అర్థమైపోతుంది. అంటే ఎట్లా స్టార్ట్ చేస్తున్నాడు, ఎట్లుంటుండు, ఎవరు ఈయనతో ఎట్లుంటే ఎట్లా బిహేవ్ చేస్తుండు, ఇవన్నీ మనం చెప్పొచ్చు. చాలా అంటే చాలా జెన్యూన్ ఉన్నాడు. కమింగ్ వీక్స్లో మీరు చూడొచ్చు. ఓకే. అంటే మనోడు ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే గేమ్ అనేది చూస్తే ఏదో స్లో పేస్లో మొదలైనట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే నామినేషన్స్లోకి వచ్చాడు సరైన పాయింట్స్ పట్టుకొని తీస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. అవును. ఇప్పుడు మనం కింద మాట్లాడుకున్నట్టు బైక్ గురించి మాట్లాడింది కదా, మీరు గేర్స్ మారుస్తా అన్నట్టు. అది ఏ వెహికల్ అయినా మనం స్టార్టింగ్ 0 to 100 స్పీడ్ పోతుంది, గేర్స్ మారుస్తూ ఉండు. సో స్టార్టింగ్ వీక్లో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాడు అని చెప్పారు కదా, సో అట్లా స్పీడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఓకే. యా, అంటే నామినేషన్స్లో ఉన్నాడు. సో నామినేషన్స్లోకి రాగానే సో ఫస్ట్ యాజ్ ఏ బ్రదర్గా నీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? మనోడు గట్టెక్కేస్తాడులే అని అనిపించిందా, లేకపోతే మీరు బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ ఒకవేళ చూస్తే దాంట్లో బిగ్ బాస్ అంటారు నామినేషన్ లిస్ట్లో వీళ్ళు ఉన్నారు, నబీల్ అనుడితో ఖాళీ ఇట్లా అంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. బయట ప్రేక్షకులు అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది సపోర్ట్ చేస్తారు, ఓట్స్ వేస్తారు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్లోనే నేను ఖాళీ ఇట్లా ఐఎమ్ రెడీ అన్నట్టు చెప్పాను. ఒక బాక్సర్ పోజ్ అనమాట, ఇలా పెట్టేశాడు. సో చాలా థ్యాంక్స్ అండి నబీల్కి, ఓట్స్ వేసే వాళ్ళకి ఇలానే ఓట్స్ వేసి మన నబీల్కి ట్రోఫీ వచ్చేటట్టు చూడండి. అండ్ ఫస్ట్ డే వితిన్ 24 hours మనకు 30,000 ఓట్స్ వచ్చేసినాయి అన్న. టేబుల్లో టాప్ ఉన్నాడు మనోడు. అండ్ నాకు తెలిసి కమింగ్ వీక్స్లో ల్యాక్స్లో వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. నైస్. అంటే మనోడికి హాబీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్కువ అంటే క్రికెటేనా, ఇంకా క్రికెట్ కాకుండా ఇంకా వేరే ఏమన్నా హాబీస్? క్రికెట్, డ్యాన్స్, జిమ్ అన్నీ అన్న ఇక మిక్స్. మనం అంటే ఇది అరే ఇది ఫుట్బాల్ వద్దురా అని అంటే నేను ఆడా అన్నట్టు ఉండదు. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడదాం, బాస్కెట్బాల్ అంటే బాస్కెట్బాల్ ఆడదాం, కబడ్డీ అంటే కబడ్డీ. మనం చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే అన్న అందరూ మా పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, ఏమంటారు మా పేరెంట్స్ మాకు నేర్పించిన విధానం అన్నట్టు ఇది. ఓకే. సింపుల్ ఉండాలి మెయిన్ థింగ్. మేము ఇప్పుడు మీరు కూడా చూడండి, నబీల్ ఇంకా ఎంత ఎదిగినా సింపులే ఉంటాడన్న, 100% చెప్తున్నా. ఎవరు కలిసిన ఇప్పుడు మాకు 1.6 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నట్టు పాత ఫ్రెండ్స్ వారు చిన్నప్పుడు కలిసే వాళ్ళు అరే ఎట్లున్నారా అని అడిగితే మేము ఒక 5-10 minutes నిల్చొని మాట్లాడతాం వాళ్ళతో. ఓకే. కానీ కొంతమంది ఉంటారు ఒక 2 lakh సబ్స్క్రైబర్స్ ఆర్ 5 lakh సబ్స్క్రైబర్స్ వచ్చుడుతోనే అరే నేను యూట్యూబర్ రా, నేను సెలబ్రిటీ, నేనేంద్రా మాట్లాడేది వాళ్ళతో ఏమ్రు అంటారు. కానీ మనం అట్లా కాదన్న, ఎప్పుడు చూసినా మీరు సింపుల్గానే కనబడతారు నబీల్ కూడా. ఓకే. ఇంతకు వరంగల్ డైరీస్ అని పేరు పెట్టుకున్న తర్వాత ఈ వరంగల్ వాళ్ళందరూ యొక్క రెస్పాన్స్ ఎలా అనిపించింది?
యాక్చువల్లీ ఏమైందంటే మా వీడియోస్ వచ్చేసి హిందీలో ఉంటాయి, హైదరాబాదీ దక్కని లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇక్కడ పీపుల్ వచ్చేసి తెలుగు, మ్యాక్సిమం తెలుగు ఉన్నారు. వరంగల్ డైరీస్ అంటే కొంతమంది మా ఫ్రెండ్స్లోనే స్టార్టింగ్లో ఏమనేది, అరే వరంగల్ అని పేరు పెట్టి మీరు హిందీ వీడియోస్ చేస్తారేందా అంటే, అరే హిందీ తెలుగు కాదురా భయ్, మనం కంటెంట్ ఇస్తానమా లేదా, అందరికీ అర్థమయ్యేటట్టే ఇస్తున్నాం కదా అన్నట్టు చేసేది. అండ్ వరంగల్ డైరీస్ స్టార్టింగ్లో ఇక్కడ ఎవరు గుర్తుపట్టకపోయేది ఎక్కువ. అంటే రీసెంట్గా ఒక 1-2 years ముందు కూడా మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు అరే వీళ్ళు ఏం చేస్తాను రా, ఈ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తారు కావచ్చు, అంటే వరంగల్ డైరీస్ అని ఛానల్ ఉంది, 1.6 million సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలియదు వాళ్ళకు. ఓకే. సో ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏమైందంటే 1.6 million సబ్స్క్రైబర్స్ మనకు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఉన్నారు వ్యూవర్స్. 70 to 80% హైదరాబాద్ వ్యూవర్స్ ఉన్నారు, ఓకే, హిందీ. సో ఇప్పుడు మా టీవీలో వెళ్ళినాక మనకు తెలుగు ఆడియన్స్ కూడా గ్రాప్ చేసిండు మనోడు. ఎస్. సో అట్లా చాలా అంటే చాలా పాజిటివ్ అయింది మనకి. అండ్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా మనోడు యొక్క గేమ్ అనేది చూస్తే సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అనిపిస్తుంది, జెన్యూన్ అని కూడా మాకు అనిపించింది. అవును. అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలనుకున్నాను, తీసుకున్నాను, కావాల్సింది వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడికి గర్ల్ ఫ్రెండ్స్, లవ్ బ్రేకప్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఏం లేవు, అట్లా ఏం లేవు. దేవదాస్ ముచ్చట ఏం లేవు. దేవదాస్ ముచ్చట్లు ఏం లేవు. సరే, సక్సెస్ఫుల్ ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయంటే చెప్పు. సక్సెస్ఫుల్ ముచ్చట్లు అంటే దీంట్లో అయితే ఆయన సపరేట్గానే ఉంటాడు, ఆ ముచ్చట మనం మాట్లాడవద్దు ఇక. ఓకే. సో వాటి జోలికి పోలేదా మీరు? పోనీలేదా? లేదు, ఫ్రెండ్స్ అయితే ఉంటారు, యా. బట్ గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా సీరియస్ రిలేషన్షిప్స్ అండ్ బ్రేకప్స్ ఇవైతే ఏం లేవన్నా. నైస్. మొత్తానికైతే తమ్ముడిని హ్యాపీగా కాపాడుకుంటూ ఒకరినొకరు ఉంటూ ముందుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఈ బ్రేకప్స్ ఇవి అయితే మనం లైఫ్లో కాన్సన్ట్రేట్ చేయలేము కదా. 1-2 years అయితే మనం అదే జోన్లో ఉండిపోతాం. సో కాన్సన్ట్రేట్ చేయలేము, ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మనోడు, అంతే. నైస్. అండ్ ఇంతకు ఇలా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఫీలింగ్ ఏంటి యాజ్ బ్రదర్స్గా మీకు? నేనైతే యాక్చువల్లీ సౌదీలో ఉండే అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఆడిషన్కి వెళ్తున్నా అని చెప్పిండు. అరే ఇది ఎక్కడ కథరా పోయి, లాస్ట్ ఇయర్ చెప్పిండు, లాస్ట్ ఇయర్ వెళ్ళిండు అండ్ చెప్పిండు కూడా. సో ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయలే, రైట్. డైరెక్ట్ కాల్ వచ్చింది, మీకు ఆడిషన్ ఉంది రండి అని చెప్పారంట. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చిండు. వచ్చినాక కూడా నాకు కాల్ చేసిండు, సక్సెస్ అయిపోయింది అని చెప్పిండు. 1-2 daysలో కాల్ వచ్చింది. అసలు ఇది తెలియనట్టు మొత్తం అయిపోయింది అన్న, తెలియనియలే ఈసారి, అంటే అర్థం కాలే అన్నట్టు ఏం జరుగుతుంది ఏంది. కంప్లీట్గా మనం ఒక పెద్ద ప్లాట్ఫామ్లో మనం వెళ్తున్నామంటే మొత్తం కాన్షియస్ అయిపోతాం మనం. అవును కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని అదే బిజీలో మనోడు వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పిన దాని తగ్గట్టు బిగ్ బాస్ అయితే ఆ పిఆర్ కంటెంట్ కానీ, సో పిఆర్స్ని ఎవరిని పెట్టుకోనికోకుండా సో వెంటనే అయిపోయేటట్టు అయిపోయింది అనమాట. మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా మన నబిల్ ఐడి అండ్ ఆల్ మన వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇక పిఆర్ హెచ్ఆర్ అందరు మన టీంలోనే ఉన్నారు. పిఆర్ హెచ్ఆర్ సిఆర్ అన్నీ మన వాళ్ళే, అందరు మన వాళ్ళే ఉన్నారు. ఓకే. ఇంతకు వరంగల్ డైరీస్ ఎంతమందితో స్టార్ట్ అయింది? వరంగల్ డైరీస్ స్టార్ట్ అయింది ఫస్ట్ నబీల్ నుంచే. నబీల్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఇక్కడ పక్కన ఉన్నాడు, ఆయన నెహాల్ అని. సో వాళ్ళు ఒక చిన్న వీడియో చేసినన్న. యాక్చువల్గా 2015లో ఏమైందంటే నేను సామ్సంగ్ ఫోన్ నుంచి మేము స్టార్ట్ చేసినాం, ఒక చిన్న వీడియోస్ చేసినాం, 2 videos అట్లా. ఓకే. సో దాని తర్వాత వరంగల్ మీమ్ భాయిస్ అని నేను చెప్పిన, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీకు చెప్పిన కదా, కంప్యూటర్ నాలెడ్జ్ నబీల్కే ఉండే, నాకు అంత లేదన్నట్టు ఇప్పుడు స్టార్టింగ్లో. సో నబీల్ మీరు ఇంజనీరింగ్లో మెకానికల్ తీసుకున్నారు. సో నబీల్కి ఏం చెప్పినా ఈ వీడియోస్ అప్లోడ్ చేయి, ఛానల్ క్రియేట్ చేయరా అని చెప్తే వరంగల్ మీమ్ భాయిస్ అని క్రియేట్ చేసినాం. ఒక 2 videos చిన్నగా చేసినాం, అట్లా అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అన్నట్టు చేసినాం. దాని తర్వాత అవి డిలీట్ చేసేసినాం, వరంగల్ మీమ్ భాయిసే ఉండే. నబీల్ ఏం చేసిండు, చిన్నగా స్టార్ట్ చేసి వరంగల్ డైరీస్ అని పేరు మార్చి ఆయన ఒక ఫ్రెండ్తో స్టార్ట్ చేసిండు. దాని తర్వాత 3 members అయినరు, 5 members అయినరు. ఇప్పుడు వచ్చేసి మన వరంగల్ డైరీస్ టీంలో 10 to 15 members ఉన్నారు, అంటే ఆఫ్ కెమెరా అండ్ ఆన్ కెమెరా. నైస్ నైస్ నైస్. ఇంకా బోల్డ్ అని ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకుందాం. చాలా చాలా మాట్లాడుకుందాం అన్న.